అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవలి కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లెబనాన్లోని దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో కనీసం 16 మంది మరణించినట్లు అక్కడ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతున్నాయని హెజ్బుల్లా ప్రతినిధులు సైతం ధృవీకరించారు. తాజా సైనిక చర్యల వల్ల లెబనాన్తో సహా అన్ని ప్రాంతాలలో దాడులను నిలిపివేయాలనే తాజా ఒప్పంద నిబంధనలకు తీవ్ర విఘాతం కలిగింది. ఈ ఒప్పందం ప్రకారం అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సి ఉండగా ఇజ్రాయెల్ దాడులు దీనికి సవాల్గా మారాయి. అయితే హెజ్బుల్లా నుంచి ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు తమ సైనిక చర్యలు ఆగే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్కు అత్యంత సానుకూలంగా ఉన్న ఏకైక దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ వేదికలపై ఒంటరి అవుతున్న తరుణంలో ట్రంప్ వంటి శక్తివంతమైన మిత్రుణ్ణి విమర్శించడం ఇజ్రాయెల్కు మంచిది కాదని హితవు పలికారు. ఇజ్రాయెల్ పాలకులు ఇప్పటికైనా తమ భౌగోళిక రాజకీయ వాస్తవాలను గ్రహించి బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ రక్షణకు అవసరమైన 3/2 ఆయుధాలను అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ముతోనే సమకూరుస్తున్న విషయాన్ని వాన్స్ ప్రస్తావించారు. కేవలం దాడులు, హింస ద్వారానే అన్ని రకాల భద్రతా సమస్యల నుంచి బయటపడటం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ అణు కార్యకలాపాలను అదుపు చేయడానికి ఈ 60 రోజుల చర్చల సమయం అత్యంత కీలకమైనదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఈ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ కేబినెట్ అనవసరంగా ఆందోళన చెందుతోందని ఉపాధ్యక్షుడు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ సంతకాలు చేసిన ఈ 14 సూత్రాల అవగాహన ఒప్పందాన్ని వైట్ హౌస్ పూర్తిగా సమర్థిస్తోంది. ఇందులో భాగంగా హర్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని తొలగించి అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు తిరిగి తెరవడం వంటి కీలక అంశాలు ఉన్నాయి. అయితే ఇరాన్కు ఆర్థిక ఉపశమనం కలిగించే ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కేబినెట్లోని మితవాద మంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల లెబనాన్లోని హిజ్బుల్లా బలపడుతుందని, ఇరాన్ అణు ఆంక్షలను అడ్డుకోవడం సాధ్యం కాదని వారు వాదిస్తున్నారు. అమెరికాతో కొన్ని వ్యూహాత్మక భేదాభిప్రాయాలున్న మాట నిజమేనని ప్రధాని నెతన్యాహు బహిరంగంగానే అంగీకరించారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ అంతర్జాతీయ శాంతి ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించకుండా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది.